హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో టమోటో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ కందిపప్పు, 4 మీడియం సైజ్ టమోటోలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 2 స్పూన్లు చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, చింతపండు కొద్దిగా, చింతపండును నానబెట్టి పెట్టుకోండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు, కొత్తిమీర అండ్ 1 లేదా 2 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు టమోటా పప్పు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ కందిపప్పును 1/2 అవర్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా కందిపప్పును నానబెట్టుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది. చూడండి, కందిపప్పు చక్కగా నానింది. ఇప్పుడు పప్పును ఒకసారి శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమోటో ముక్కలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పసుపు, వాటర్లో నానబెట్టుకున్న చింతపండు, అలాగే 1 కప్ కందిపప్పుకి 2 కప్స్ వాటర్ వేసి మూత పెట్టి 4 లేదా 5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింతపండు ఆప్షనల్ అండి, ఎందుకంటే టమోటాలు ఎక్కువ వేసాం కాబట్టి చింతపండు వేసుకోకపోయినా పర్లేదు. కానీ నాకు చింతపండు వేస్తే ఇష్టం అండి. మా హస్బెండ్కి చింతపండు వేస్తే ఇష్టం ఉండదు. ఒకసారి చింతపండు వేసి ఇంకొకసారి చింతపండు వేయకుండా చేస్తూ ఉంటాను. ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు అందులో రుచికి సరిపడ సాల్ట్, చిల్లీ పౌడర్ వేసి గుత్తికర్రతో మెత్తగా ఎనుపుకోవాలి. కొంతమంది కుక్కర్లోనే చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ వేస్తుంటారండి. అలా వేస్తే కుక్కర్లో వాటర్ తక్కువ అయ్యి చిల్లీ పౌడర్ ఒక్కొక్కసారి అడుగంటుకుంటుందండి. అందుకోసమే నేను పప్పు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అలాగే కుక్కర్లో సాల్ట్ వేసి పప్పును ఉడికించుకున్నామంటే పప్పు ఉడకడానికి టైం పడుతుంది. ఇన్ కేస్ మీకు పప్పులో ఎక్కువ వాటర్ ఉంటే వాటర్ని పక్కకు తీసి పప్పుని ఎనుపుకొని మళ్ళీ పక్కకు తీసిన వాటర్ యాడ్ చేసుకుంటే పప్పు ఎనుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా పప్పుని మెత్తగా ఎనుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ ఉంచి లో ఫ్లేమ్లో 2 లేదా 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఎందుకంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసాం కదండి, సో కాసేపు పప్పును ఉడికించుకున్నామంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. పోపు గరిటెలో ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఇంగువ, అలాగే కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు చక్కగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపును పప్పులో వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే పోపు అంతా పప్పుకి పట్టి పప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూడండి, పప్పుని ఈ కన్సిస్టెన్సీలో కొంచెం జారుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. పప్పు గట్టిగా ఉంటే అంత బాగోదు. మీ చాయిస్ అండి, మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో పప్పుని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. చూడండి, టమోటా పప్పు రెడీ అయింది. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఈ పప్పు రైస్లోకి, రాగి సంగటిలోకి, అలాగే చపాతీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఎంతో టేస్టీ టమోటో పప్పును ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.